మరి మనందరి దృష్టి ఆ నక్షత్రం మీదకి వెళ్ళిందో, అలాగే మరి ఆనాడు యేసు ప్రభు కొరకై పుట్టినటువంటి యొక్క ఆ నక్షత్రం కూడా జ్ఞానులైన వారిని, తెలివి కలిగినటువంటి వారిని యేసే దగ్గరికి నడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ఎవరు అనేకులను తిప్పుదురు, బుద్ధిమంతులైతే వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారుగా ఉంటారు, నక్షత్రాలుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ నక్షత్రం ఏ విధంగా జ్ఞానులైన వారిని యేసే దగ్గరికి నడిపించిందో, ఈ రాత్రి నీవు నేను మనందరం కూడా ఒక నక్షత్రంగా వెలుగుతూ నడుస్తూ అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగా ఆయన చిత్తము మనందరి పట్ల సంపూర్ణముగా నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు మరి డేవిడ్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమని ఎల్లప్పుడూ దూతల చేతను అల్పులమైన మా చేతను పొగడబడుచున్న మా గొప్ప తండ్రి, ఈ నామమునకు స్తుతులు స్తోత్రాలు 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 నాయన. ఈ దినము నాయన నీ పుట్టిన సందర్భముగా అయా సెమీ క్రిస్మస్ సందర్భము ఇస్తున్న సన్నిధిని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు. ఈ సన్నిధిలో ప్రభు ఎంతవరకు నాయన పాటల ద్వారా మహిమ పొందారు నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా యాక్షన్ సాంగ్స్ చేసిన బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారాగా ప్రభు ఎన్నో ఆత్మల్ని సన్నిధించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేసి పెట్టండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మెండైన ఆశీర్వాదాలు దయచేసి పెట్టండి ప్రభా. ఇంకా ఎవరైతే నాయన నీ సన్నిధికి రాలాడుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే సంఘంగా ఉండడానికి సహాయం చేసి పెట్టండి. అలాగే నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యము బలము కలిగినది, నీ వాక్యము శక్తి కలిగినది, నీ వాక్యములో నీతి ఉన్నది, నీ వాక్యములో పరిశుద్ధత ఉన్నది, నీ వాక్యములో స్వస్థత ఉన్నది, నీ వాక్యములో జీవము ఉన్నది. అలాంటి జీవపు వాక్యము నాకు వినిపించని దేవాన్ని స్తోత్రాలు. విన్న వాక్యము తగ్గిపోకూడదు. మా హృదయాల్లో అర్చనవేయండి. ఆ వాక్యానుసారంగా మనిషి పేదలు పొందడానికి సహాయం చేసుకోండి. అలా దిక్కుమాలి వారిలో ఉన్నామని తెలియపరిచావు ప్రభా. నేను దరిద్రంలో ఉన్నామని తెలియపరిచావు ప్రభా. మమ్మల్ని ప్రభా మమ్మల్ని రాజ్యాన్ని చేర్చడానికి వచ్చామని తెలియపరిచావు ప్రభా. అయ్యా విన్న బిడ్డలు అందరూ బట్టి నాయన హృదయాలు మార్చిన దేవా, విన్న బిడ్డలు హృదయాలు మార్చిన దేవా, వారి కుటుంబాలు మార్చిన దేవా, కుటుంబాలకి ఎవరైతే ఆరాధపడ్డారో వాళ్ళ హృదయాలు వారు మార్చిన దేవా. ఈ సన్నిధిలో ఉండే ప్రాంతం సహాయం చేసుకోండి. ఇంకా జరగాల్సిన కార్యక్రమం యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసేస్తున్నాము తండ్రి. సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది, అందరు కూర్చున్నాం. భోజనం వాళ్ళకు తీసుకురా, కేక్ తీసుకురా. కోర్టు లింక్ ఆపేసేయండి. కవనెంట్ యూత్ వాళ్ళు, కవనెంట్ యూత్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుత్వం తెలియపరుస్తున్నాం. అందరూ జాన్ అందరు రావాలి, వేదిక మీదకి రావాలి. కవనెంట్ యూత్ అందరు రావాలి. భరత్ అందరు రావాలి, త్వరగా రండి. కవనెంట్ యూత్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు, బాయ్స్ అండ్ గర్ల్స్ కవనెంట్ యూత్ రావాలి. కేక్ కటింగ్ చేయడానికి వేదిక మీదకి రావాలి. ప్రార్థన చేసుకుందాం. కేకడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకి పరిశుద్ధుడానికి స్తోత్రాలు. రాత్రి కాల సమయంలోనైనా మీ జన్మదినాన్ని ఈ విధంగా నేను జరుపుకోవడానికి సంతోషంతో ఆనందంతోనైనా ఈ రాత్రినైనా మేము ఈ విధంగా సంఘముగా జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువానైనా నీ